హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఎండుమిరపకాయలు వేసి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తరువాత 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడుక్కొని వాటర్ పోసి 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడు మామిడికాయలతోటి ఊరగాయలు, మిరప్పొడి వేసి మామిడికాయ రోటి పచ్చడి, మామిడికాయ ఉడకబెట్టి పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. ఒకసారి మా నెల్లూరు స్టైల్లో ఇలా ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇలా ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అవన్నీ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. తర్వాత ఇందులో చింతపండు వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలండి. పచ్చడి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలి. ఇది చేయడానికి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసి దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో వేసి లైట్గా వేయించుకోవాలండి. ఇందులో ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది పచ్చడి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టిన పచ్చడి వేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఈ పచ్చడి పప్పుచారులోకి సూపర్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి. పప్పుచారులో కొంచెం పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్. ఇలా 5 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది పచ్చడి. అంతే అండి, 10 మినిట్స్లో ఈజీగా పచ్చడి చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.